వెల్కమ్ టు అబీలియా వ్లాగ్స్. ఈరోజైతే మజ్జిగ లేకుండా మిరపకాయలు ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాము. నేనైతే ఒక హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు కొంచెం లావుగా ఉన్నాయి తీసుకున్నానండి. లావి తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్పైసీనెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, పిల్లలైనా తినగలుగుతారు. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని నేను ఫ్యాన్ కింద ఇంట్లోనే ఎండలో పెట్టకూడదండి, ఇంట్లోనే ఇలా ఆరబెట్టేసుకున్నా. ఇలా ఆరిపోయిన తర్వాత ప్రతిదాన్ని పైనుంచి తోడు తీయకుండా పైనుంచి కిందకి చాకుతో ఇలా గాడ్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా గాడ్స్ పెట్టుకొని ఇవి పక్కన పెట్టేసుకుందామండి. వీటి కోసం మనము మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ధనియాలు, వాము, జీలకర్ర, ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకొని మనము మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరబరకగా ఉంటే ఇవి పచ్చిమిరపకాయల్లో కలపడానికి ఈజీగా ఉంటుంది. ఈ పౌడర్ అంతా ఈ పచ్చిమిరపకాయల్లోకి తీసుకుందామండి. ఇది మొత్తం కలిపేసుకొని దీనిలో ఇంకా మనం ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. అవి ఏంటంటే 2 స్పూన్స్ సాల్టు, ఇంకా ఒక హాఫ్ కేజీకి నేను 2 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. ఈ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే స్పైసీనెస్ తగ్గడానికి మనం మజ్జిగలో వేయట్లేదు కాబట్టి ఈ పులుపు వల్ల ఈ మంట అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఇవన్నీ కలిపేసుకొని మనము ఒక డే మొత్తము ఇంట్లోనే ఇలాగా ఒక బౌల్లోనే ఉంచేసుకోవాలి. నేనైతే మొత్తము కలిపేసానండి. కలిపేసిన తర్వాత ఇవి ఏ విధంగా ఉన్నవి దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక రోజంతా నేను ఇంట్లోనే ఉంచేసాను. ఆ నెక్స్ట్ డే నేను పైన డాబా పైన ఆరేసుకున్నానండి. నెక్స్ట్ డే పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయో ఇవి ఎలా ఉన్నాయండి. కొంచెం లైట్గా వాటరు వస్తాయి. ఆ వాటర్ కూడా మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసేసి ఇవన్నీ మనము ఎండలో ఆరబెట్టుకుంటున్నాము. ఇది ఇంకా పైన ఒకదానికొకటి కొంచెం స్పేస్ ఇచ్చి పచ్చిమిరపకాయలు అయితే ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండబెట్టుకోవటం వల్ల త్వరగా ఎండిపోతాయి, ఎక్కువ రోజులు ఎండబెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా నేనైతే 3 డేస్ ఇలా ఎండబెట్టాను. 3 డేస్ తర్వాత చక్కగా ఎండిపోయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి, స్పైసీనెస్ అనేది లేదు. మామూలు మజ్జిగలో వేసిన పచ్చిమిరపకాయల కంటే ఇవి అయితే కొంచెం పుల్లగా కారంగా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇవి ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా అమ్మాయి అయితే ఈ విధంగా అన్నీ ఆరబెట్టేసింది. ఆరబెట్టేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఆయిల్లో వేసాక ఎలా ఉన్నాయో ఇవ్వండి. చూసారా ఎలా ఉన్నాయో? ఎండిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి. ఒక 3 or 4 ఆయిల్ వేసుకొని ఫ్రై చేసిన తర్వాత మిరపకాయలు ఈ విధంగా